కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ గత 20 సంవత్సరాలుగా కోతిరాంపూర్, ఆటోనగర్ హౌసింగ్ బోర్డుతో పాటు కాలనీ వాసులకు శాపంగా మారింది. ఈ మేరకు కరీంనగర్ డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని ఆయా కాలనీ వాసులు ధర్నాలు చేపట్టడం నిత్య కృత్యం అయిపోయింది. తాజాగా అల్కాపురి కాలనీ వాసులు మహిళలతో కలిసి ఎన్టీఆర్ స్వేచ్ఛ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. రహదారిపై గంటపాటు ధర్నా నిర్వహించి తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న డంప్ యార్డును తక్షణమే ఇక్కడి నుండి తొలగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దట్టమైన పొగ వల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణ డంపు బాధితుల సంఘం అలకాపురి, పోచమ్మవాడ, గణేష్ నగర్, కోతిరాంపూర్ ఈ డివిజన్లకు సంబంధించినటువంటి ఆయా కుటుంబాల ప్రజలు ఎంతగానో ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కరీంనగర్ కమిషనర్ గారికి, అట్లాగే గౌరవ మినిస్టర్ గారికి మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఈ డంప్ యార్డ్ తోటి రొద్దున సాయంత్రం 24 గంటలు కూడా పొగతోటి ఆ కాలుష్య వాతావరణం లోపల ఆ గాలిని పీల్చుకొని చాలామంది బాధపడుతూ అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచడానికి మేమందరం ఏకమై ఈరోజు జేఏసీగా ఏకమై మేము ఆ డంప్ యార్డ్ను తొలగించడానికి మేము ఒక జేఏసీగా ఏర్పాటై మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మా ప్రాణాలను కాపాడండి, మా ప్రాణాలను రక్షించండి అని చెప్పేసి ఒకే ఒక నినాదంతో పార్టీలకు అతీతంగా మేము కుటుంబ సభ్యులుగా ఈరోజు మేమంతా ఏకమై ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు సింగిరెడ్డి మనోహర్ రెడ్డి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. అలకాపురి కాలనీ నివాసం ఉంటున్నాను. కరీంనగర్లో ఉన్నటువంటి డంప్ యార్డు కోతిరాంపూర్ను ఆనుకొనే ఉన్నది. దాన్ని చేయడం వల్ల చుట్టూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, కండ్ల మంటలు, నైట్ కానీ మార్నింగ్ కానీ వచ్చేటప్పుడు ప్రయాణికులు కూడా కళ్ళలో పొగ జూరి మంటలు వచ్చేసి స్కిడ్ అయ్యి అడ్డం పడుతున్నారు. విపరీతమైన శ్వాసకోశలు ప్లస్ వృద్ధులు బాగా ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం వెంటనే చేయాలి. ఎన్నోసార్లు చేశారు. మొన్న కొత్తపల్లికి అది చేశారు. వాళ్ళు అక్కడ ధర్నా చేయడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేస్తున్నారు. రోజు 100 ట్రాక్టర్లు ఆటోలలో మొత్తం చెత్త అంతా ఇక్కడ వేస్తున్నారు. చెత్త ఎండాకాలం రావడం వల్ల మొత్తం అంటుకుంటుంది. విపరీతమైన పొగ, ఆ పొగ మొత్తం మనకు లోపలికి పోతుంది. పొద్దున ఎప్పుడైతే మనకు మంచి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ రావట్లేదు, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోతుంది. దీనివల్ల కొత్త క్యాన్సర్ అంటే ఎవరికి ఏర్పడిన తెలియనటువంటి ఎవరికి అంతుచిక్కనేటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు దీని మీద శ్రద్ధ తీసుకొని దీన్ని పూర్తి పరిష్కారం చేయాలి. ఇంతకుముందు ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టారు, ఆ ప్లాంట్ ఏం పనిచేయట్లేదు. దాంతో ఇక్కడ ఉండేటువంటి ఇన్ని టన్నుల చెత్త సాల్వ్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే కాడికి షిఫ్ట్ చేయాలి. ఇది మా యొక్క శాశ్వత పరిష్కారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ఇప్పుడు కొత్త అంటే ఇప్పుడు మేము వచ్చాము, ఇంకా సంఘటితంగా జేఏసీ ఏర్పడి దీన్ని ప్రతిరోజు అంటే వారానికి ఒకసారి కంపల్సరీగా ధర్నాలు చేస్తాము, అది చేస్తాము, ఎంతవరకే మేము పోరాడతాం ఇంకా. కాబట్టి దీన్ని మీకు కంపల్సరీ దీనికి పరిష్కారాన్ని ఏర్పరచాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి. ప్రజాప్రభుత్వాలు వెంటనే. వేముల సదానందం. నా పేరు విజయగిరి శ్రీనివాస్, కోతిరాంపూరి వాస్తవ్యుని. డంప్ యార్డ్ హటావో, కరీంనగర్ బచావో అనే నినాదంతో ప్రజలందరూ మమేకమై ఏకకంఠంతో ముక్తస్వరంతో ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకనంటే ప్రతి కాలము, వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటున్నాం. వర్షాకాలం వస్తే దుర్గంధంతో, వాసనతోటి ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి. చలికాలం వస్తే దాంట్లో నుంచి దోమలు కానీ డెంగ్యూ జ్వరాలతోటి మేము చాలా హాస్పిటళ్ళల్లో అడ్మిట్ అవుతున్నాం. ఎండాకాలం వస్తే అందులో వేసే చెత్త కూడా మంట మండి ఆ మంటతోటి పొగ, దుమ్ము, ధూళి ప్రతి ఇల్లు మీద వస్తుంది, ప్లస్ రోడ్ల మీదకి వస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి పొద్దున 9 గంటల వరకు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలు అధినిధులు ఒక్కసారి మీరు పర్యవేక్షణ చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గతంలో ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం ఏంటంటే ప్రభుత్వాలకు నివేదికనిచ్చాయి. అప్పుడు పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తే కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు పెనాల్టీ కట్టారు గతంలో. చాలామంది మీరు గమనించండి, కరీంనగర్లో ఉన్న హాస్పిటళ్లలో అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా అలకాపురి, కోతిరాంపూర్, ఆటోనగర్ వాసులు ప్రథమంగా వర్షాలు పడ్డాయనంటేనే డెంగ్యూ జ్వరాలతోటి అడ్మిట్ అవుతున్నారు. జీవితకాలం సంపాదించినటువంటి డబ్బును ఒక జబ్బుతోటి ఊడ్చిపెట్టుకపోతుంది. ఆ ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వాలు కదిలి కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికైనా కనువిప్పు కలిగించి మా ప్రాబ్లంను, మా సమస్యను
మీరు పరిష్కరించాలని మేము ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరూ కూడా మా మిత్రులందరూ కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది కరీంనగర్ ఒక ఏరియాకు కాదు, ఆల్మోస్ట్ 60% ఆఫ్ కరీంనగర్ను కబలించి వేస్తుంది. ఎందుకనంటే తెల్లారి కానీ రాత్రి కానీ ఆ గాలి ఎటు వీస్తే అటు పొగ వెళ్తుంటూ, పొగలో ఇప్పుడు మనకు కావాల్సిందే ఆక్సిజన్ పర్సెంటేజ్ లెవెల్స్ అనేది తగ్గుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల లోపల కార్బాక్సీ హిమోగ్లోబిన్ డెవలప్ అవుతుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ 5% to 10% ఏంటంటే మతిమరుపు ఏర్పడుతుంది, కుటుంబ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకనంటే ఇరిటేషన్ వస్తుంది, చేయాల్సిన కార్యక్రమాలు కూడా పనులు కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు జరుగుతుందో కూడా జనాలకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాయువు మనకు ఆక్సిజన్ అందించి ప్రాణాన్ని కాపాడే వాయువులోనే కార్బాక్సీ హిమోగ్లోబిన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి విషవాయువులన్నీ కూడా మా లోపలికి వెళ్ళి మా ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలారా మీకు దయచేసి మేము హృదయపూర్వకంగా నమస్కారం పెడుతున్నాము. మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టండి. ఒకప్పుడు గ్రామాలుగా ఉన్నటువంటి కరీంనగర్లో ప్రజలు తక్కువ ఉన్న సమయంలో డంప్యార్డ్ అనేది మానేరు తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఎకరాలతోటి కూడుకొని ఇప్పుడు గుట్టలుగా ఏర్పడింది. ఆ గుట్టలుగా ఏర్పడి ప్రజా ఆరోగ్యాన్ని మొత్తం కబలించి వేసేటువంటి సమస్యగా తయారైంది. ఇప్పటికైనా గమనించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి కలెక్టరు మరియు ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కోతిరాంపూర్, అలకాపురి, లక్ష్మీనగర్, గణేష్ నగర్, ఆటో నగర్, తర్వాత ఇంకా కొన్ని ఏరియాలు కూడా కవర్ అవుతుంది. శ్రీ రామచంద్రపూర్ కాలనీ, కట్రాంపూర్, సప్తగిరి కాలనీ ఇవన్నీ కూడా ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి చేరి ఇది ధర్నా అంటే ఉవ్వెత్తున ఎగిసిపడక ముందే మీరు నిర్ణయం తీసుకొని మాకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ధర్నా చేస్తే పోలీసులు వచ్చారు, మమ్మల్ని ఆగబట్టారు. మమ్మల్ని ఇక్కడనే, ఎందుకంటే వాళ్ళ సమస్య ఏందనంటే ప్రజలను రోడ్ల మీద నడిపించాలనేది ఒకటి ఓకే, కానీ ఊపిరితిత్తులు ఖరాబై ప్రాణాలే హరించేటువంటి సమయంలో అందరూ కూడా సపోర్ట్ చేసి ఇది పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. నా పేరు ఇజగిరి శ్రీనివాస్, కోతిరాంపూర్.